హలో స్టూడెంట్స్, ఈ సెషన్లో మనం ప్రీవియస్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. We know that the de Broglie wavelength of an electron having kinetic energy E is lambda. De Broglie wavelength is equal to, we know that h by root 2mk. K అంటే kinetic energy, బట్ ఇక్కడ in terms of E అని ఇచ్చాను, kinetic energy ని E అని ఇచ్చాను. ఓకే, డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ల్యాండా ఉన్నప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీ ఏమన్నాడు? E1 ఈజ్ ఈక్వల్ టు E అన్నాడు. ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ బికమ్స్ E/4, ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ బికమ్స్ E/4 అయినప్పుడు వాట్ ఈస్ ద డీ బ్రోగ్లీ వేవ్ లెంత్? డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎంత అన్నాడు. మనకి ఇక్కడ ఎట్లా ఉన్నది? డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో మనకి వేవ్ లెంత్ λ2 కావాలి కాబట్టి λ2/λ1 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏం రాస్తున్నా, ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంది. ఇక్కడ λ2 న్యూమరేటర్లు ఉంటే ఇక్కడ ఎట్లా ఉండాలి? E2 డినామినేటర్లు ఉండాలి. λ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ E, రైట్. ఇక్కడ λ1 డినామినేటర్లు ఉందంటే E1 న్యూమరేటర్లు ఉండాలి. ఓకే, సో λ2/λ1 he has given it as λ is equal to under root of E1 he has given E divided by E2 he has given it as E/4. ఓకే, సో దీన్ని ఏమని రాయొచ్చు మనం? సో λ2/λ ఈజ్ ఈక్వల్ టు λ2/λ ఈక్వల్ టు రూట్ E. ఇది పైకి వస్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది, 4/E. సో E అండ్ E గెట్ క్యాన్సల్స్. సో λ2 ఈజ్ ఈక్వల్ టు λ ఇంటూ √4. √4 ఈజ్ నథింగ్ బట్ 2. సో λ2 ఈజ్ ఈక్వల్ టు 2λ. దిస్ ఈస్ ద ఆన్సర్, 2λ. Option B is correct. Okay, next question. In an experiment on photoelectric effect, the slope of the cutoff voltage is nothing but stopping potential versus frequency of incident light is found to be slope. మనం మామూలుగా ఏం తెలుసు, ఇట్లా K maximum is equal to incident energy minus work function. ఓకే, సో కే మ్యాక్సిమమ్ని EV0 అని రాయొచ్చు. EV0 ఈజ్ ఈక్వల్ టు HF మైనస్ HF0 అని రాసుకోవచ్చు. ఇక్కడ V0 ఈజ్ ఈక్వల్ టు E ఇటు తీసుకొస్తే డినామినేటర్కి వస్తుంది, H/E ఇంటూ F మైనస్ HF0/E. ఓకే, సో స్టాపింగ్ పొటెన్షియల్ ఆర్ కట్ ఆఫ్ పొటెన్షియల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ ఇది ఎట్లా వస్తుందో చూద్దాం ఇక్కడ. సో V0 ఈజ్ టేకెన్ ఆన్ Y యాక్సెస్, ఫ్రీక్వెన్సీ ఈజ్ టేకెన్ ఆన్ X యాక్సెస్. ఓకే, మైనస్ C ఫామ్లో ఉన్నది ఇక్కడ. సో స్లోప్ ఈజ్ నథింగ్ బట్, వాట్ ఈస్ ద స్లోప్? H/E. ఓకే, వీ హ్యావ్ డ్రాన్ ద గ్రాఫ్ లైక్ దిస్. ఓకే, స్లోప్ ఆఫ్ పొటెన్షియల్, స్టాపింగ్ పొటెన్షియల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ H/E. మనకు వచ్చింది ఇది ఆల్రెడీ. సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ H/E ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు వాడు? 4.12 ఇంటూ 10⁻⁻15. సో 4.12 ఇంటూ 10⁻⁻15. సో మనకి ఏం కనుక్కోమన్నాడు? క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ప్లాంక్స్ కాన్స్టెంట్ H ఈజ్ ఈక్వల్ టు 4.12 ఇంటూ 10⁻⁻15 ఇంటూ ఈ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1.6 ఇంటూ 10⁻⁻19. దీన్ని మల్టిప్లై చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్. మనకు ప్లాంక్స్ కాన్స్టెంట్ ఆల్రెడీ తెలుసు కదా, 6.625 ఇంటూ 10⁻⁻34. మీరు చేసినా ఇది వస్తుంది, జౌల్ సెకండ్. ఓకే, నెక్స్ట్. The difference between threshold wavelengths for two metal surfaces A and B having work function pi A equal to 9 electron volts and pi B is equal to 4.5 electron volts. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఏం తెలుసు? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, వర్క్ ఫంక్షన్ ఇచ్చాడు. సో వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు HF0, H ఇంటూ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. కానీ వాడు అడిగింది ఏంటిది మరి? థ్రెషోల్డ్ వేవ్ లెంత్కి అడిగాడు. సో π0 ఈజ్ ఈక్వల్ టు HC/λ0 అని రాయొచ్చు. ఓకే, π0 అంటే వర్క్ ఫంక్షన్ అని మనకు తెలుసు ఇక్కడ. సో ఆడు అడిగింది λ0, థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు HC/π0. π0 అంటే ఎనర్జీ, మినిమం ఎనర్జీ రిక్వైర్డ్. దీనికి మనం ఏం రాసినాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్లో 12,400 డివైడెడ్ బై ఎనర్జీ π0 ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగ్స్ట్రమ్స్ అయితే. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్
నానోమీటర్స్ అయితే 1240 అని రాసినాం. వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1240 divided by pi naught. If pi naught is in electron volts, we get it is in nanometers. So lambda naught, threshold frequency for one metal whose wavelength is nothing but 9 electron volts ఉన్నప్పుడు తీసుకుందాం. సో దాన్ని ల్యాండా నాట్ ఆఫ్ 1 అనుకుందాం. సో 1240 డివైడెడ్ బై 9 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది ఇక్కడ. ఓకే, 1240 బై 9 నానోమీటర్స్. ఇంకొక మెటల్కి ఎంత వస్తుంది అప్పుడు? 1240 డివైడెడ్ బై దాని వర్క్ ఫంక్షన్ ఎంత ఇచ్చింది ఇక్కడ? 4.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని ఇచ్చాడు. 4.5 నానోమీటర్స్ వస్తుంది. ఓకే, ఈ రెండు వచ్చినాయి మనకు. ఇటు డిఫరెన్స్ కనుక్కోమన్నాడు వాడు. డిఫరెన్స్ కనుక్కోమంటే సో డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ సో 1240 డివైడెడ్ బై 4.5 మైనస్ 1240 divided by 9. Sorry, 1240 divided by 9. One second. 1240 divided by 9. LCM తీయండి ఇప్పుడు. LCM ఎంత వస్తుంది? 9 వస్తుంది LCM. సో డెల్టా ల్యాండా ఈక్వల్ టు LCM 9 వచ్చింది. 4.5 into 2 is nothing but 9. సో 2 into 1240. 1240 into 2 minus 1240 into 1 అంటే 1240. 2 into 1240 minus 1240 అంటే 1240. సో డెల్టా ల్యాండా ఈక్వల్ టు 1240 by 9. 1240 by 9 అంటే ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్గా చూడండి. 9 1 జా 9, 9 1 జా 9, రైట్. 3 మిలుగుతుంది. 3 4 అంటే 34, 9 3 జా 9 3 జా 27. మళ్ళీ ఏం మిలుగుతుంది? 3 + 4 7 మిలుగుతుంది. 7 0 ఉంది. 9 7 జా 63, 137.7 సంథింగ్ అట్లా వస్తుంది. అంటే నియర్లీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 138. ఓకే, సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ద వేరియేషన్ ఆఫ్ స్టాపింగ్ పొటెన్షియల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఫర్ ఎ మెటల్ ఈజ్ షోన్ బిలో. ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద సర్ఫేస్ ఈజ్ హౌ మచ్. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు మనకి ఇక్కడ ఉండే ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని తెలుసు, చెప్పినాం ఆల్రెడీ, F0 అని. సో F0 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 5 × 10⁻14. 5 × 10⁻14 హెర్ట్జ్ అని ఇచ్చిండు. ఇక్కడ అడిగింది ఏంటిది? వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ π0 ఈక్వల్ టు HF0 కదా. మరి హెచ్ ఎంత? 6.625 × 10⁻34 ఇంటూ F 5 × 10⁻14. ఇది సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్. π0 వస్తుంది. π0 ఎందులో వస్తుంది? మరి జౌల్స్లో వస్తుంది. 6.625 × 10⁻34 జౌల్ సెకండ్. ఫ్రీక్వెన్సీ అంటే హెడ్జెస్ అంటే 1/సెకండ్. సెకండ్ క్యాన్సిల్ అవుతుంది. జౌల్స్లో ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది? 6.625 ఇంటూ 5 ఇంటూ 10⁻34 + 14 అంటే -20 జౌల్స్ వస్తుంది. మనకు కావాల్సింది వాడు ఇచ్చిన ఆన్సర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చింది. సో అప్పుడు ఏం చేయాలంటే π0 ఈజ్ ఈక్వల్ టు 6.625 ఇంటూ 5 ఇంటూ 10⁻⁻20 జౌల్స్ ఉంది. 1 జౌల్ ఈజ్ నథింగ్ బట్ వీ నో దట్ 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు, లేకుంటే 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు రాయండి. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 electron volt equal to 1.6 into 10⁻⁻19 జౌల్స్. ఓకే, మరి జౌల్ ఒకదాన్ని ఇటు ఉంచి ఇక్కడ ఇదంతా తీసుకురండి. సో 1 electron volt డివైడెడ్ బై 1.6 into 10⁻⁻19 ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్. ఓకే, ఇక్కడ జౌల్ ఉన్న దగ్గర ఈ వాల్యూని పెట్టండి, రైట్. యూ విల్ గెట్ ఆన్సర్ నౌ. సో π0 ఈజ్ ఈక్వల్ టు 6.625 ఇంటూ 5 ఇంటూ 10⁻⁻20 ఇంటూ 1 జౌల్ ఈజ్ నథింగ్ బట్ ఏమని పెట్టాలి? 1 electron volt డివైడెడ్ బై 1.6 into 10⁻⁻19. ఓకే, సో బై సాల్వింగ్ దిస్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఎంత వస్తుంది? 6.625 ఇంటూ 5. 1 సెకండ్ క్యాలిక్యులేటర్తో చేస్తాను నేను. ఓకే, 6.625 into 5 divided by how much? 1.6. 6.625 into 5 divided by 1.6.
Answer is 20.07. Okay, so pi is equal to 20.07 into 10 to the power of minus 20 ఉంది ఇక్కడ 10 to the power of minus 19 ఉంది. అంటే ఇది పైకి వస్తే ప్లస్ 19 అవుతుంది. మైనస్ 20 ప్లస్ 19 అంటే -1, 10 to the power of -1. సో ఆన్సర్ ఈస్ 20.07 into 10 to the power of -1 అంటే 2.07 is the answer. Okay, next question. A metallic surface is illuminated with radiation of wavelength lambda. Then in such case the stopping potential is V0. If the same surface is illuminated with radiation of wavelength 2 lambda, the stopping potential becomes V0 by 4. The threshold wavelength for this metallic surface will be, threshold wavelength ఎంత అంటుండు, lambda నాట్ ఎంత వస్తుంది అని అడుగుతుంది ఇక్కడ. ఓకే, ఇల్యూమినేటెడ్ విత్ వేవ్ లెంత్ ఆఫ్ ల్యాండా, ఇనిషియల్గా వేవ్ లెంత్ ఆఫ్ ల్యాండాతో ఇల్యూమినేట్ చేస్తుండు. అండ్ ద స్టాపింగ్ పొటెన్షియల్ ఎంత అట అప్పుడు V0 అని ఇచ్చిండు. మనకేం తెలుసు, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. సో ఈయన ఏమని రాయొచ్చు మనం, HC బై ల్యాండా అని రాయొచ్చు. HC బై ల్యాండా ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ పై నాట్, వర్క్ ఫంక్షన్ని కూడా మనం HC బై ల్యాండా నాట్ అని రాయొచ్చు. మామూలుగా ఏమని రాస్తాము, HF0 అని రాస్తాము. HF0 ఈజ్ నథింగ్ బట్, ఇంకో స్టెప్ రాద్దాం మరి. ఓకే రైట్, HF0 అని రాస్తాం. F0 అంటే C బై ల్యాండా నాట్, HC బై ల్యాండా నాట్ ప్లస్ K మ్యాక్సిమం. K మ్యాక్సిమం మనం ఏం రాయొచ్చు, ఈ V0 అని రాయొచ్చు. ఓకే, వెన్ వేవ్ లెంత్ ల్యాండా పడ్డప్పుడు దాని పొటెన్షియల్ ఎంత అన్నట్టు, స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ V0. సరే, ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నౌ వెన్ ద వేవ్ లెంత్ ఈజ్ 2 lambda, వేవ్ లెంత్ 2 lambda అయినప్పుడు, ఇన్సిడెంట్ వేవ్ లెంత్ 2 lambda అయినప్పుడు HC బై 2 lambda ఈజ్ ఈక్వల్ టు ఎంత, వర్క్ ఫంక్షన్ ఫర్ ద సేమ్ మెటల్ అన్నాడు చూడండి, ఫర్ ద సేమ్ మెటల్ సర్ఫేస్. రైట్, HC బై ల్యాండా నాట్, దాని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ల్యాండా నాట్ ప్లస్ ఇప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ ఎంత అని ఇచ్చిండు, V0 బై 4, ఈ V0 బై 4. ఓకే, ఇన్సిడెంట్ వేవ్ లెంత్ 2 lambda ఉన్నప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ EV0 బై 4 అని ఇచ్చిండు ఇక్కడ మనకి. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మనకు కావాల్సింది ఏంటిది మరి, ల్యాండా నాట్ వాల్యూ కావాలి. ఓకే, ల్యాండా నాట్ వాల్యూ కావాలి. ఇక్కడ నుంచి నేను EV0కి ఎక్స్ప్రెషన్ రాస్తున్నా. EV0 ఈజ్ ఈక్వల్ టు HC బై ల్యాండా మైనస్ HC బై ల్యాండా నాట్ అని రాసుకుంటున్నాను. ఓకే, ఈ EV0 వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 2 ఇదేమో ఈక్వేషన్ 1 నుంచి రాసిన, దాన్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి EV0 బదులు. సో HC బై 2 lambda ఈజ్ ఈక్వల్ టు HC బై ల్యాండా నాట్ ప్లస్ EV0 బై 4 అని ఉంది, అంటే ప్లస్ 1/4 ఇంటూ EV0 వాల్యూ ఎంత, ఈ వాల్యూ, ఆ వాల్యూని తెచ్చి ఇక్కడ పెట్టండి. HC బై ల్యాండా మైనస్ HC బై ల్యాండా నాట్. ఓకే, సో HC బై 2 lambda ఈజ్ ఈక్వల్ టు HC బై ల్యాండా నాట్, రైట్, ప్లస్ HC బై 4 lambda, ఇది 4ని లోపల మల్టిప్లై చేస్తాం, మైనస్ HC బై 4 lambda నాట్ వచ్చింది. ఇప్పుడు ల్యాండా నాట్లు అన్నీ ఒక సైడ్ తీసుకురండి, ల్యాండాస్ అన్నీ ఒక సైడ్ తీసుకురండి. సో HC బై 2 lambda మైనస్ HC బై 4 lambda, ఇది ఇక్కడనే రాసిన, ఇది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చిన, ఈజ్ ఈక్వల్ టు HC బై ల్యాండా నాట్ మైనస్ HC బై 4 lambda నాట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇక్కడ HC బై ల్యాండా ఉన్నది కామన్, ఇక్కడ కూడా HC బై ల్యాండా ఉంది, HC బై ల్యాండా కామన్ తీయండి. తీస్తే ఏముంటుంది, ఇంకా 1/2 మైనస్ 1/4 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు HC బై ల్యాండా నాట్ కామన్ తీయండి రైట్ సైడ్. తీస్తే ఏముంటుంది, 1 మైనస్, ఇక్కడ 1 మైనస్ 1/4 ఉంటుంది, 1 మైనస్ 1/4. ఓకే రైట్, సో HC క్యాన్సిల్ అవుతుంది. సో 1/2 మైనస్ 1/4 ఈజ్ నథింగ్ బట్ 1/4. సో 1 బై ల్యాండా ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు 1 బై ల్యాండా నాట్ ఇంటూ 1 మైనస్ 1/4 ఈజ్ నథింగ్ బట్ 3/4. ఓకే, ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేయండి, ల్యాండా నాట్ ఈజ్ ఈక్వల్ టు 3 lambda. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ de Broglie wavelength of proton and electron having same kinetic energy. రేషియో ఆఫ్ de Broglie wavelength of proton to electron అన్నాడు. మనకు de Broglie wavelength ఫార్ములా ఏంది, H/√2mk
2mk కైనటిక్ ఎనర్జీ సేమ్ అన్నాడు వాడు. సో ఏముంటుంది ఇంకా, ల్యాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రూట్ m. ఓకే, ల్యాండా ఆఫ్ ప్రోటాన్ టు ల్యాండా ఆఫ్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే అండర్ రూట్ ఆఫ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ టు మాస్ ఆఫ్ ది ప్రోటాన్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ me, మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు 1836 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కంటే 1836 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఇట్లా రాస్తుంది. ఓకే, రైట్. 1836 టైమ్స్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ క్యాన్సిల్ అవుతుంది. 1/√1 1836 ఉంటుంది. సో రూట్ 1836 అంటే ఎంత, 43 వస్తుంది ఆన్సర్. సో 1/43 ఈజ్ ద ఆన్సర్. 1:43 ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద de Broglie wavelength of molecule in a gas at room temperature 300 Kelvin is λ1. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మేము ఒక ఈక్వేషన్ చెప్పిన h/√3mkBT అని చెప్పిన న్యూట్రల్ పార్టికల్స్కి. ఓకే, అంటే లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √T. సో ఏమన్నాడు, λ1 ఉన్నప్పుడు టెంపరేచర్ 300 కెల్విన్ ఉన్నప్పుడు వేవ్ లెంత్ ఎంత, λ1. ఓకే, వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ 600 కెల్విన్స్? ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ 600 కెల్విన్స్, వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఎంత అన్నాడు ఇక్కడ. వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో λ2/λ1 ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ రాసుకోండి. సో T1/T2 అని రాస్తున్నా. ఓకే, λ2 దానికి ఇన్వర్స్గా రాసిన. రైట్, సో λ2/λ1 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ T1 ఎంత ఇక్కడ, T1 ఈజ్ ఈక్వల్ టు 300 బై T2 ఈజ్ ఈక్వల్ టు 600. సో 1/2. సో λ2 ఈజ్ ఈక్వల్ టు λ1/√2 ఆన్సర్. ఓకే, λ1/√2. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇన్ photoelectric effect the photocurrent is proportional to intensity of incident radiation. Yes, photocurrent is directly proportional to, చెప్పుకున్నాం ఇది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ. అంటే ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ కమ్ అండ్ స్ట్రైక్స్ ద మెటల్ సర్ఫేస్, మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కమ్ అవుట్. ఇఫ్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ వచ్చినాయంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది అన్నట్టు అర్థం. సో దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బి వచ్చేసి మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ విత్ విచ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ. నో, ఇంటెన్సిటీ మీద డిపెండ్ కాదు, ఓన్లీ దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పుకున్నాం. మరి ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. ఏ కరెక్ట్, బి కాదు. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ విత్ విచ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. ఎస్, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ, ఇన్సిడెంట్ ఎనర్జీ HF మైనస్ వర్క్ ఫంక్షన్. ఇన్సిడెంట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అని తెలుసు. రీఅరేంజ్ చేస్తున్నాం. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్. ఇన్సిడెంట్ ఎనర్జీ ఏమని రాసుకోవచ్చు, HF అని రాసుకోవచ్చు. అదే, సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. ఓకే, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇంటెన్సిటీ. రైట్, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సో సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద ఎమిషన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ రిక్వైర్ ఏ మినిమం థ్రెషోల్డ్ ఇంటెన్సిటీ. అసలు ఇంటెన్సిటీ మీదనే డిపెండ్ కాదు. సో రాంగ్. మినిమం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది, నాట్ ఇంటెన్సిటీ. రైట్, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్. ఇది కూడా రాంగే. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. If the incident frequency is less than threshold frequency, no photoelectrons will be ejected out from the metal surface. So ఈ స్టేట్మెంట్ కూడా రాంగే. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఇక్కడ, ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ విల్ హ్యావ్ సేమ్ de Broglie wavelength. de Broglie wavelength అట సేమ్ అట. అంటే de Broglie wavelength ఆఫ్ ప్రోటాన్ ఈక్వల్ టు de Broglie wavelength ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నాడు. వెన్ ద రేషియో ఆఫ్ దేర్ మొమెంటమ్ ఈజ్, అబ్బా సిల్లీ క్వశ్చన్, de Broglie wavelength is equal to h/p. ఓకే, సో లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మొమెంటమ్. సో de Broglie wavelength ఆఫ్ ప్రోటాన్ టు de Broglie wavelength ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ప్రపోర్షన్ రిలేషన్ రాయండి. మొమెంటమ్ ఆఫ్
ఎలక్ట్రాన్ టు మొమెంటమ్ ఆఫ్ ప్రోటాన్. ఓకే, సో ఇప్పుడు ల్యాండా పి ఈక్వల్ టు ల్యాండా ఈ అని ఇచ్చినాడు. సో ల్యాండా పి బై ల్యాండా ఈ ఏమవుతుంది? 1 అవుతుంది. సో రేషియో ఆఫ్ మొమెంటమ్స్ ఏమవుతుంది అప్పుడు? 1:1. ఆన్సర్ ఈజ్ 1:1. నెక్స్ట్, ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ అల్యూమినియం అండ్ గోల్డ్ ఆర్ 4.1 electron volt and 5.1 electron volts respectively. The ratio of the slope of the stopping potential versus frequency plot for gold టు దట్ ఆఫ్ అల్యూమినియం. ఇది కూడా 1:1. ఎందుకో చూద్దాం. ఇక్కడ మనకేం తెలుసు? ఇన్సిడెంట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. సో మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ పై నాట్. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీని ఏమని రాయొచ్చు? ఈవీ నాట్ అని రాయొచ్చు. ఎనర్జీ అంటే హెచ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ మైనస్ వర్క్ ఫంక్షన్ని హెచ్ఎఫ్ నాట్ అని రాస్తాం. ఈ ఈని స్మాల్ ఈ కానీ ఇటు తీసుకురండి. సో స్టాపింగ్ పొటెన్షియల్ ఈక్వల్ టు హెచ్ బై ఈ ఇంటూ ఫ్రీక్వెన్సీ మైనస్ హెచ్ఎఫ్ నాట్ బై ఈ అవుతుంది. ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ మైనస్ సి ఫామ్లో ఉన్నది. ఇక్కడ దేన్ని ఏమన్నాడు? స్టాపింగ్ పొటెన్షియల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ అన్నాడు. ఇక్కడ చూడండి, స్టాపింగ్ పొటెన్షియల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్ గీస్తే వై ఈక్వల్ టు ఎంఎక్స్ మైనస్ సి ఫామ్లో ఉంది. అంటే హ్యావింగ్ నెగటివ్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ నెగటివ్ ఉంటుంది. సో ఇట్లా ఇక్కడ స్లోప్ ఎం ఈక్వల్ టు ఎంత? హెచ్ బై ఈ. ఇది హెచ్ బై ఈ. స్లోప్ ఈక్వల్ టు హెచ్ బై ఈ. సో హెచ్ ఈజ్ కాన్స్టెంట్, ఈ ఈజ్ కాన్స్టెంట్, హెచ్ బై ఈ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. ఫర్ ఎనీ మెటల్ హెచ్ బై ఈ వాల్యూ ఈజ్ కాన్స్టెంట్. సో రేషియో ఏమవుతుంది? రేషియో కూడా కాన్స్టెంటే. రేషియో ఆఫ్ హెచ్ బై ఈ టు గోల్డ్ టు దట్ ఆఫ్ హెచ్ బై ఈ ఆఫ్ అల్యూమినియం ఈజ్ ఈక్వల్ టు, రెండు సేమే వాల్యూస్, అంటే 1:1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 1:1 ఈజ్ నథింగ్ బట్ 1 ఈజ్ ద ఆన్సర్. రైట్, మంచి క్వశ్చన్ ఇది. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, ఆల్ఫా పార్టికల్ అండ్ ప్రోటాన్ ఆర్ గివెన్ బై. కైనెటిక్ ఎనర్జీస్ ఇచ్చిండయ్యా. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ప్రోటాన్ ఎంత ఇచ్చిండు? ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇచ్చిండు. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చిండు. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 4k అని ఇచ్చిండు. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అని ఇచ్చిండు. మళ్ళీ రాద్దాం. రైట్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 4k. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 4k. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు 2k. రైట్, అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ k అని ఇచ్చిండు. సో అయితే ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఎలక్ట్రాన్, ఆల్ఫా పార్టికల్ అండ్ ప్రోటాన్, వాటి మధ్య రిలేషన్ ఎట్లుంటుందో చూడాలి. మనకు డి బ్రోగ్లీ వేవ్ లెంత్కి ఈక్వేషన్ ఏంది? లాంబ్డా ఈక్వల్ టు h/√2mk. k అంటే కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ బదులు ఏమని రాయొచ్చు? చార్జెడ్ పార్టికల్స్గా ఇవన్నీ కూడా, అందుకే 2mqv అని రాయొచ్చు. 2mqv అని రాయొచ్చు. q అంటే ఛార్జ్, v అంటే పొటెన్షియల్. ఓకే, v అంటే వెలాసిటీ కాదమ్మా, పొటెన్షియల్ ఇక్కడ. రైట్, సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫస్ట్ దేనికి రాస్తున్నా? ఎలక్ట్రాన్స్కి రాస్తున్నా. h/√2 మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ me అండ్ k. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎంత ఇచ్చిండు? 4k అని ఇచ్చిండు. 4k సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. రైట్, సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్కి రాయండి. h/√2 ఇంటూ m మాస్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్. మీకు చెప్పిన ఆల్రెడీ, మాస్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్ ఈక్వల్ టు 4 times ఆఫ్ మాస్ ఆఫ్ ప్రోటాన్. మరి మాస్ ఆఫ్ ప్రోటాన్కి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్కి రిలేషన్ ఏంటిది? 1836 times ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో మాస్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్ ఈక్వల్ టు సింప్లీ 4 times. మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఎంత మరి? 1836 times ఉంది ఇక్కడ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఓకే, 2 into 4 into 1836 times మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ k. కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చిండు మరి? ఆల్ఫా పార్టికల్కి 2k అని ఇచ్చిండు. ఓకే, ఈ వాల్యూ అంతా ఉన్నది, ఆల్ఫా పార్టికల్కి వచ్చింది. రైట్, సో నెక్స్ట్ లాంబ్డా ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు 1/√2mk. m అంటే మాస్ ఆఫ్ ది ప్రోటాన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్లో రాయండి, అన్నిటిని కంపేర్ చేయడానికి. సో మాస్ ఆఫ్ ది ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1836 times ఆఫ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. 1836 times ఆఫ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. దీని కైనెటిక్ ఎనర్జీ ఎంత అని ఇచ్చిండు మరి? k అని ఇచ్చిండు. ఓకే, అన్నిటికీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి చూడండి. డినామినేటర్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ k ఉంది, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ k ఉంది, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ k ఉన్నది. సో అన్నిటిని కంపేర్ చేద్దాం ఇప్పుడు.
lambda of electron is equal to h by root 2mk ఇంటూ √4. ఈ √4 కానీ బయట రాసిన. నెక్స్ట్ ల్యాండా ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు h బై అండర్ రూట్ 2mk 2 రాసిన, m రాసిన, k రాసిన. మిగతాది ఎంత ఉంది? ఇంకా 4 × 2 8 ఉన్నది. 8 × 1836 అంటే దీంట్లో రూట్ లోపల 8 × 1836 అని రాసిన. నెక్స్ట్ ల్యాండా ఆఫ్ ప్రోటాన్కి రాయండి అట్నే. ల్యాండా ఆఫ్ ప్రోటాన్ ఈక్వల్ టు h బై రూట్ 2m 2 ఉంది, m ఉంది, k ఉంది. k అంటే కైనెటిక్ ఎనర్జీ ఇంటూ రూట్ 1836 ఒకటి మిలిగింది ఇంకా లోపల. సో డినామినేటర్ ఎవరికి అయితే ఎక్కువ ఉంటుందో వానికి వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. అందరికంటే డినామినేటర్ ఎవరికి ఎక్కువ ఉన్నది? దీనికి ఎక్కువ ఉన్నది. డినామినేటర్ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కదా. సో ల్యాండా ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ లెస్ దెన్. నెక్స్ట్ లెస్ అనుకున్నది దీనికి డినామినేటర్ ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ సో ల్యాండా ఆఫ్ ప్రోటాన్ ఈజ్ లెస్ దెన్ ల్యాండా ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ మూడిట్లలో డినామినేటర్ ఎవరికి తక్కువ ఉన్నదో వానికి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ఎవరికి వేవ్ లెంత్ డినామినేటర్ తక్కువ ఉంది? ఎలక్ట్రాన్కి తక్కువ ఉంది. అంటే అన్నిటికంటే హైయెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది? ఎలక్ట్రాన్కి ఉంటుంది. ఓకే. సో లోయెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది? మరి డినామినేటర్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వానికి లోయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. డినామినేటర్ ఈయనకి ఎక్కువ ఉన్నది. సో లోయెస్ట్ వేవ్ లెంత్ దేనికి ఉంటుంది? ఆల్ఫా పార్టికల్. లోయెస్ట్ ఆల్ఫా, హైయెస్ట్ ఎలక్ట్రాన్, మిడిల్లో ప్రోటాన్ ఉంటుంది. ల్యాండా ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ల్యాండా పీ ఈజ్ లెస్ దెన్ ల్యాండా ఈ. ఇది ఆన్సర్ ఈజ్ 4th one. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Proton and an alpha particle accelerated from rest by 2 electrons and 2 volts and 4 volts potentials respectively. The ratio of their de Broglie wavelength. De Broglie wavelength is equal to h by root 2mqv. ఓకే. మనకేం తెలుసు? ఏమేమి ఇచ్చిండు ఇక్కడ? వీడు ప్రోటాన్ ఇచ్చిండు, ఆల్ఫా పార్టికల్ ఇచ్చిండు. సో మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈక్వల్ టు 4 times మాస్ ఆఫ్ ప్రోటాన్. ఓకే, రైట్. సో ల్యాండా ఆఫ్ ప్రోటాన్కి రాస్తున్నా ఈజ్ ఈక్వల్ టు h బై రూట్ 2 మాస్ ఆఫ్ ది ప్రోటాన్ని మాస్ ఆఫ్ ది ప్రోటాన్ అని రాయండి. ఛార్జ్ ఎంత దీనిది? ఛార్జ్ ఈ, ఇది ఇట్లా రాయండి. నెక్స్ట్ వి ఎంత? ప్రోటాన్ పొటెన్షియల్ ఎంత ఇచ్చినాడు? 2 volts అని ఇచ్చిండు. ఓకే. నా డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ రాస్తున్నా. ఇదేమవుతుంది? h బై అండర్ రూట్ ఆఫ్ 2 మాస్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్. మాస్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్ ఎంత? 4 times మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇంటూ ఛార్జ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్. ఆల్ఫా పార్టికల్ ఛార్జ్ చెప్పిన నేను 2e అని, ఎందుకు? డబ్ల్యూ అయనైజ్డ్ హీలియం అంటామని. 2e ఇంటూ ఇంకేమున్నది? పొటెన్షియల్ ఉంది. ఆల్ఫా పార్టికల్ పొటెన్షియల్ ఎంత ఇచ్చిండు? 4 volts అని ఇచ్చిండు ఇక్కడ, 4 volts. సో దీని బై దీని రేషియో చేయండి. రైట్, అడిగింది అదే కదా, రేషియో ఆఫ్ ద డీ బ్రోగ్లీ వేవ్ లెన్స్. హెచ్ క్యాన్సల్. సో ల్యాండా పీ టు ల్యాండా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 బై అండర్ రూట్ 2mp ఇంటూ 2e ఇంటూ ఇది పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది. అండర్ రూట్ 2 ఇంటూ 4mp ఇంటూ 2e ఇంటూ 4 అంటే 8e బై 1. 2 క్యాన్సిల్ అవుతుంది. ఎంపీ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2e ఉంది, ఇక్కడ 8e ఉంది, అంటే ఇది 4 వస్తుంది. 4 × 4 16. సో ల్యాండా పీ బై ల్యాండా ఆల్ఫా ఈక్వల్ టు √16. √16 ఈజ్ నథింగ్ బట్ 4. ఆన్సర్ ఈజ్ 4:1. ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీవియస్ JEE Mains students. Dual nature of radiation and matter is very easy. Okay, once read and practice these questions,